ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సీసీ రోడ్లతో మొదలుకొని బీటీ రోడ్ల వరకు పనులను ప్రారంభించిన మండల నాయకుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, అదేవిధంగా నూతన గ్రామ సర్పంచ్ బుక్యా నర్సి, ఉప సర్పంచ్ చేలంకి వెంకటేశ్వర్లు, ఏన్కూరు గ్రామ పంచాయతీ నుండి తాళ్ళూరి అప్పారావు తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీ నూతన పాలక మండలి సభ్యులు మరియు ప్రెసిడెంట్ గారికి అందరికీ నమస్కారాలు. గార్లఒడ్డు గ్రామంలో ఈరోజు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ సహకరించి ప్రెసిడెంట్ గారిని గెలిపించినటువంటి వాళ్ళని, ఓటు వేసినటువంటి వాళ్ళు, ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత అందరూ సమానమే. ఓటు ఉన్నంత వరకే పార్టీలు భేదాభిప్రాయాలు ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరు కలిసికట్టుగా గ్రామాభివృద్ధి కోసం ఈ నూతన పాలక మండలికి అందరూ చేయూతనిస్తారని, సపోర్ట్ చేస్తారని, నేను కూడా నాతోని సహా అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. ఈ శుభ సందర్భంలో ఇంకొక మాట కూడా మీకు, మన ఊరు ఉన్నంత అధ్వానంగా ఏ ఊరు లేదు. కానీ అది కూడా ఈరోజే ఇప్పుడు 10:30కి మన ఊరు నుంచి ఏనుకూరు వయా వెంకట్రాయుడు గండి ఆ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. శాంక్షన్ అయింది. ఈరోజు దాన్ని మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ శుభ సందర్భంలో అది కూడా ఇదే ముహూర్తానికి పెట్టాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు చెప్పారు. అది మొన్ననే అక్కడ బట్టి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇది వైరాలో. ఇది మనకు చిరకాలం నుంచి ఇప్పుడు మన ఊరు కూడా చాలా సిమెంట్ రోడ్డు, ఎందుకంటే సిమెంట్ రోడ్డు ఈ చివర ఆ చివర పోయింది. సిమెంట్ రోడ్డు కానీ, డ్రైన్ కానీ, ఇప్పుడు ఉన్న గొంతులు కానీ, గొంతులకు కూడా మొన్న ఇచ్చారు. ఇవన్నీ ఒకేసారి చేయించుకుందాం. ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది. ఠండా కొంత అయినాయి, తతిమ్మయి కూడా అవి కూడా అయిపోతాయి. వాటిని కూడా చేపిద్దాం. మీరందరూ సహకారం ఇస్తే నేను కూడా ఎంతకైనా పోరాడతా, ఎన్ని నిధులైనా పట్టుకొస్తా. మన ఊరిని డెవలప్ చేయడానికి నేను వెనకాడకుండా నేను చేస్తా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా విరామం లేని పోరాటం చేసినాం ఆ రోడ్డు కోసం. లేకుంటే ఆ రోడ్డు ఇక్కడికి రాదు. అది ఇక్కడికి వచ్చే రోడ్డు కాదు. ఇప్పుడు డ్రైన్లు కానీ, బజార్ల కాడ ఈ కలవట్లు కానీ, మీ చిన్న చిన్న బజార్లు కూడా మీరు పోసుకోవాల్సిన అవసరం లేదు, ఇండ్ల ముందు తప్ప అన్నీ పెట్టించినాం. 2-3 నెలల్లోనే పూర్తి చేయించని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, ఇదే ఉత్సాహంతోనే ఈ ఊర్లో ఏ విషయం వచ్చినా అందరు కలుపుకొని, అందరి సమక్షంలో మాట్లాడుకొని, అందరు కలిసికట్టుగా ప్రయాణం. ఈరోజు
గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం రోజు మరి నియోజకవర్గంలోని ఒక మహానాయకుడైనటువంటి సత్తిపల్లి వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఇదే ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గ్రామ ప్రజల సమక్షంలో ఇంత భారీ ఎత్తున మాట ఇవ్వటం, ఈ మాట నెరవేర్చుకొని ఒక గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దేంత వరకు నేను నిద్రపోదని చెప్పేసి చెప్పడం ఇది ఒక శుభ సూచకం. మరి సార్ ఇక్కడ నిధుల విషయంలో కానివ్వండి, అదే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వాగులు కానివ్వండి, చెక్ డ్యామ్లు కానివ్వండి, అలాంటి వాటిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నీ ఎమ్మెల్యే గారికి చెప్పి మన ఊరికి ఏం కావాలో మొత్తం తీసుకొస్తా నేను. ఎమ్మెల్యే గారి ద్వారా ఏం కావాలో అది మొత్తం తీసుకొస్తా, మీకు ఆ ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ, ఇప్పుడు కొంతమందికి ఇంక ఇండ్లు లేవు, ఇండ్లు రాలేదు, అవి కూడా తీసుకొస్తా, అన్నీ చేస్తాం. అదేవిధంగా ఏదైతే గృహ నిర్మాణంలో కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పిస్తానని, అదేవిధంగా శ్మశాన వాటిక కూడా ఈ గ్రామానికి చాలా ముఖ్యమైనటువంటి ఉంది. అలాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టి ఏ వర్గానికి ఇంకోటి కూడా ఇప్పుడు మనకు డ్రైన్ ఎక్కడికి శాంక్షన్ అయిందంటే ముత్యాలం గుడి కాడికి అయింది, సిమెంట్ రోడ్డు డ్రైను. దాన్ని నేను శ్మశాన వాటిక కాడికి దాన్ని ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ చెప్తాను. ఎందుకంటే శ్మశాన వాటిక కూడా అవసరం. సిమెంట్ ఈరోజు ఒక శుభదినం. ఈ రోజున ఏనుకూరు గార్లవుడ్డు ఒకప్పుడు ఉమ్మడి పంచాయతీగా ఉండేది. ఆ రోజుల్లో ఏనుకూరు కూడా ఇదే సర్పంచ్ గారు ఎన్నిక కాబట్టడం జరిగింది. తర్వాత పెద్దలు గౌరవనీయులు చెట్టిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, తర్వాత ఇక్కడ గార్లవుడ్డు పంచాయతీ సపరేట్ అయిన తర్వాత నర్సి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముందు తెలియజేస్తూ, ఈ రోజున ఈ రెండు గ్రామాలు ఉన్న రైతుల యొక్క స్వభావాలు తెలిసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి కూడా ఈ రోడ్డు వేయాలి, ఇది రైతాంగానికి బాగా ఇబ్బందికరంగా ఉంది. రెండు గ్రామాల రెవెన్యూ మొత్తం కూడా ఈ రోడ్డు మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ పంటల సీజన్లో రైతులు ఎంతో కష్టపడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని 15-20 ఏళ్ల నుంచి ఆయన మనసులో తాతాలాడే కోరికని ఈ రోజున ప్రజలందరూ కూడా అంకితం చేయబోతున్నాడు. కార్యక్రమం స్టార్ట్ చేశారు, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ఈ రోడ్డు వేసే కార్యక్రమంలో అందరూ తమ వంతుగా వారు అందరూ ముందుకు వచ్చి ఈ రోడ్డు నిర్మాణంలో ఎవరు ఆటంకం కలిగించకుండా అందరం కూడా సహకరిస్తామని మేము కూడా ఏనుకూరు గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోడ్డుని పూర్తి చేసినందుకు సర్పంచ్ గారికి, ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ గారికి, పెద్దలు ఈ యొక్క రోడ్డుకి తీసుకొచ్చిన